చికెన్ వ్యర్థాలు మాటున చిన్నపిల్లల మృతదేహాలు తరలిస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఏ మండలంలో వ్యర్థాలు రవాణా చేస్తే లారీలను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ రొయ్యల సాగుకు చికెన్, కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్నారని, నిలిపివేస్తే ఇబ్బందులు పడతామని కొందరు రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. దీనివల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2 నెలల సమయం ఇస్తున్నామని, తర్వాత నియోజకవర్గంలో వ్యర్థాలు పడేసినా ఒక్క లారీ వచ్చినా సహించేది లేదని స్పష్టం చేశారు. పట్టుకొని ఆపడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే, ఎమ్మెల్యే కాకముందు మాట ఇచ్చాను, ఈ చికెన్ వేస్ట్ నిలిపేస్తాను అని చెప్పి ఒక్క లారీ కూడా నా కాన్స్టిట్యున్సీలోకి రానివ్వను నేను ఎమ్మెల్యే అయిన తర్వాతని. కొంతమంది రైతులు బయట ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ క్రాప్ వేసుకున్న దానివల్ల వాళ్ళు నవంబర్ 31వ తేదీ వరకు మేము నష్టపోతాము అని చెప్పి నన్ను అడగడం జరిగింది. అప్పుడు వాళ్ళకి చెప్పాను నేను, అది కూడా పొగులు పూట రాబాకండి, ఊర్లల్లో తోలబాకండి, రాత్రి పూట బయట నుంచి కొంచెం తోలుకోండి అని చెప్తే, ఇప్పుడు నేను వినడం అయితే భయంకరమైన నిజం విన్నాను. ఈరోజు అది నేను చెప్పను కూడా చెప్పలేను, నేను తట్టుకొని కూడా లేను. అటువంటి వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న గ్రామాల్లోకి తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. నవంబర్ 31 తర్వాత ఒక్క లారీ కూడా కోవూరు కాన్స్టిట్యున్సీలోకి ఎంట్రన్స్ ఉండదని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ మీ క్రాప్ ఇంకా మిగిలిపోయినా నాకు ఇబ్బంది లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి అసలు నేను ఎక్కడా వినని ఈ వేస్ట్ని ఎందుకు ఇక్కడికి తెస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. నేను ఈరోజు విన్నదైతే నేను చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్తున్నాను. చనిపోయిన చిన్న బిడ్డల్ని కూడా తీసుకొని వస్తున్నారు ఆ వేస్ట్లో. ఇటువంటి భయంకరమైన నిజం పోలీసులే చూసి నాకు చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఇక్కడికి కోవూరు కాన్స్టిట్యున్సీలోకి చికెన్ వేస్ట్ తీసుకొచ్చే అందరికీ చెప్తున్నాను, నవంబర్ 31వ తేదీకి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆపేయాలి. 31 తర్వాత వస్తే తెచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వదిలిపెట్టం, వెహికల్ సీజ్ చేస్తాం, ఇప్పుడే చెప్తున్నాం. కాబట్టి మీరు 31వ తేదీ లోపల రైతులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను, 31వ తేదీ లోపల మొత్తం మీ క్రాప్ అంతా పట్టేసి గుంటలు ఖాళీ చేసేసేయండి. ఆ తర్వాత ఒక్కరోజు కూడా మీకు ఫీడ్ అనేది రాదు ఇక్కడికి. మీరు వేసుకోవాలంటే నార్మల్ ఫీడ్ తప్పితే ఇంకా వేరేది ఇక్కడ చేయకూడదు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868 ఆదిత్య.